ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్యను మీ అనుదిన ప్రార్థన దేవుని కృపా సహాయం బట్టి దేవుడు అనేకులకి విధంగా చేరవేస్తూ అనేక కుటుంబాలు దేవుళ్ళలో ఆధ్యాత్మికంగా బలపడేటట్లుగా ప్రభు ఈ యొక్క చిన్న సేవకుడైన నా ద్వారా ఈ పరిచర్యను ఆయన జరిపిస్తున్నాడు. అందుని బట్టి నేను హృదయపూర్వకంగా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీరు కూడా ఈ పరిచయ నిమిత్తమై చేతులెత్తి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని ప్రభుపేట ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక చిన్న మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. 1861 నుండి 1865 వరకు అమెరికా దేశంలో సివిల్ వార్ అనేది ఒకటి జరిగింది. దరిదాపు 4 సంవత్సరాలు. ఏప్రిల్ మాసంలోనే ప్రారంభించబడి ఏప్రిల్ మాసంలోనే ముగించబడింది. 4 సంవత్సరాల పాటు 1861 నుండి 1865 వరకు. ఆ సమయంలో అనేక మంది తమ పిల్లల్ని సైన్యంలోకి పంపిస్తున్నప్పుడు ఒక పెద్ద అధికారి, బ్యాంక్ అధికారి తన కుమారుడు, ఏకైక కుమారుడిని కూడా ఆ యొక్క బ్యాంకులోకి ఆ యుద్ధంలోకి పంపించాడు. సో యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత తన ఏకైక కుమారుడు యుద్ధంలోకి వెళ్ళాడని ఆయన తన కుమారుని ఈడు వయసు ఉన్న ఆ యొక్క సైనికుల్ని, ఆ యొక్క మిలిటరీలో ఉన్న సైనికుల్ని చూసినప్పుడు చాలా వరకు తన కుమారుని నిమిత్తమే తన కుమారుని ఊహించుకుంటూ ఈ పిల్లలు కూడా తన పిల్లలు లాంటి వాళ్ళే అని చెప్పి వారికి ఎంతో విరివిగా సహాయం చేసేవాడు. పెద్ద బ్యాంకు, ఆయన సొంత బ్యాంకు అయింది. ఆ బ్యాంకును ఆ విధంగా నడిపిస్తుండేవాడు. సో అలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు నిమిత్తమై బ్యాంకుని సరిగా పట్టించుకునేవాడు కాదు. తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేసేవాళ్ళు. ఈ పిల్లలకి యూనిఫామ్లో వచ్చినటువంటి సైనికులకి ఎంతో కొంత సహాయం చేస్తూ ఇక తన బ్యాంకు విషయమే పూర్తిగా మానేశాడు. పూర్తిగా ఇంచుమించుగా నెగ్లెక్ట్ చేశాడు. తన స్నేహితులు ఎంతో వారు ఇస్తున్న తను పట్టించుకోలేదు. ఎందుకంటే తన ఏకైక కుమారుడులాగా వీళ్ళు కూడా యుద్ధంలోకి వెళ్ళారు, వీళ్ళు బాగోగుల్ని చూసుకోవాలి అన్నట్లుగా. కొంతకాలానికి తన స్నేహితులు చెప్పి తన మనసు మార్చారు. ఆ తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. నేను ఇక మీదటి నుంచి ఏ సైనికుడికి నేను సహాయం చేయకూడదు, ఏ సైనికుడికి నేను ఏ విధంగా ఏమి ఇవ్వకూడదు, ఏంటి పరామర్శలు నేను చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు. నిర్ణయం అయిన తర్వాత మరుసటి 2-3 రోజులకి ఒక అతను చాలా బాటలంతా పాడైపోయి ఉన్నాయి, గాయాలతో ఆ బ్యాంకులోకి వచ్చాడు. బ్యాంకులోకి రాగానే అతను చూసి ఈడేదో ఈరోజు నన్ను అడుకోవడానికి వచ్చాడు, నాకు కావాల్సిన నా దగ్గర ఏదో రిక్వైర్మెంట్ కోసమే వచ్చాడు, ఏదో సహాయం కోసం వచ్చాడు కనుక ఇక మొహమాటం లేకుండా పంపించాలని చెప్పి ఆ అబ్బాయితో అంటున్నాడు, అబ్బాయి నువ్వు వెళ్ళి మీ ఆఫీసులతో వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి కనుక్కో, వాళ్ళ దగ్గర నుండి నీ సహాయం ఏదైనా పొందుకో, నా ద్వారా నీకేమీ సహాయం అందదు అని. ఆ సమయంలో ఈ అబ్బాయి నిలబడుకున్న అబ్బాయి తన బట్టలలో ఎక్కడో ఒక పేపర్ పెట్టుకో ఉండాలి అని చెప్పి దాన్ని వెతికి ఆ పేపర్ తీసి ఆయన చేతికి ఇచ్చాడు. అందులో రాయబడిన మాటలు చదువుతుంటే ఆ అధికారి తన మరో క్షణంలోనే తన మనసు మార్చుకున్నాడు. ఏంటంటే ఈ యొక్క పేపర్లో రాసినటువంటి మాటలు ఏంటంటే, నాన్నగారు, ఈ అబ్బాయి నా స్నేహితుడు, ఈ అబ్బాయి చాలా ప్రయాసపడ్డాడు, ఇతన్ని నా వల్లే చూసుకోండి అని చెప్పి అతని యొక్క పేరు అక్కడ, కుమారుడి పేరు అక్కడ రాసేసాడు. తండ్రి తన కుమారుడు యొక్క హస్త రైటింగ్ చూసి తన కుమారుని మాటలు విని చదువుకొని గుర్తుపట్టి ఇక తన కుమారుడు ఆ యొక్క యుద్ధభూమిలో చనిపోయాడు. ఆ పరిస్థితిలో ఇతన్నే తన కుమారుడికి భావించి తన ఇంటికి తీసుకెళ్ళి తన కుమారుడికి ఉన్నటువంటి గదిని ఆయనకి అప్పగించి, అలాగే తన కుమారుడు తనతో పాటు భోజనం చేసేటప్పుడు ఎలా భోజనం కూర్చుంటాడో అన్నీ కూడా తన కుమారుడులాగే చూసుకొని అతనికి ఏ లోటు లేకుండా తన జీవితాన్ని కొనసాగించాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. పరము నుండి పరలోకపు తండ్రి కూడా మన కోసం తన ఏకైక కుమారుడిని పంపించాడు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, నా నామమున తండ్రిని మీరు ఏమడిగినా అని మీకు అనుగ్రహిస్తాడు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా తండ్రిని అడగండి నా నామములో, ఆయన మీకు అనుగ్రహిస్తాడు.
తండ్రి తన కుమారుడిని యేసయ్య చేసిన త్యాగం, ఆయన పేరట మనం ఆయన అడగటం ద్వారా యేసయ్య పేరున తండ్రిని అడుగుతున్నాం. మనంగా డైరెక్ట్గా నా పేరట జాన్ పాల్ అనే నేను మీకు ప్రార్థన చేస్తున్నాను, తండ్రి సహాయం చేయాలంటే నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. అప్పుడు నేనేం చేయాలి? తండ్రి మీ కుమారుడిని యేసే నామములో అడుగుతున్నానయ్యా, నాకు ఇలాగా ఆరోగ్యం కావాలి, ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి, పరిచర్యలో మీ చిత్తాన్ని నేను చేస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండాలి, మీ కృప నాకు అన్నిటికంటే ప్రాముఖ్యం, మీ కృప నా జీవితానికి కావాలి, చాలినంత కృప నాకు ఇవ్వండి, సమృద్ధి అయిన కృప నాకు ఇవ్వండి, మీ కుమారుడిని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అని అంటే, ఆయన తన కుమారుడైన యేసయ్య యొక్క పేరు మనం ఉచ్చరించిన ఆ ఒక్క పాదాన్ని బట్టి ఆయన మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఒక అక్షర సంబంధమైనటువంటి యథార్థ గాథ అమెరికాలో జరిగినటువంటి ఆ సివిల్ వార్లో 1861 దరిదాపుగా 2 సంవత్సరాలు 250 సంవత్సరాలకు పైగా అయిపోయింది ఆ సివిల్ వార్ జరిగి. దేవుని బిడ్డలారా, ఇది నిజమైన గాథ. నేను గూగుల్లో సెర్చ్ చేసి నేను మీకు చెప్తున్నాను. కనుక మనం కూడా 2024 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిన యేసయ్య నామంలో తండ్రిని మనం ఏమడిగినా మన సంతోషం పరిపూర్ణమవునట్లుగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ఆధారపడకుండా వేరే నామములు ఏ నామాన్ని మనం ఉచ్చరించినా ఎవరిని మనం మధ్యలో పెట్టిన అవసరం లేదు. మరియమ్మ తల్లి పేరు అవసరం లేదు, పోపు జాన్ పాల్ పేర్లు అవసరం లేదు, లేకుంటే బిషప్పుల పేర్లు అవసరం లేదు, పాస్టర్ల పేర్లు అవసరం లేదు, సంఘ పెద్దల పేర్లు అవసరం లేదు, సమస్తల పేర్లు అవసరం లేదు. ఏ పేరున నువ్వు అడిగినా, ఏ పేరున నువ్వు పిలిచినా ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడు. ఒకే ఒక నామం, అది యేసు నామం. యేసు నామమున తండ్రి నేను మనవిలు చేస్తున్నానయ్యా అని అంటే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మీ ప్రియకుమారుడైన మా రక్షకుడైన యేసే నామంలో ప్రార్థన చేసే కృపను ధన్యతను మాకు అనుగ్రహించారు. మీ కుమారుని నామంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మనవులన్నీ మీరు ఆలకిస్తున్నారని నిశ్చయముగా నాయన ఒక సాధారణమైన మనిషి తన కుమారుడు రాసి ఇచ్చినటువంటి ఆ లెటర్ చూడగానే వచ్చిన వ్యక్తిని తన కుమారులాగా భావించడానికి సిద్ధపడినప్పుడు పరలోకపు తండ్రి అయిన మీరు మీ కుమారుడిని యేసయ్య పేరట మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మానక మీరు అంగీకరిస్తున్నారయ్యా. అతని పెదవి నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరిస్తున్నారని మీ యొక్క లేఖనాలు తేటగా చెప్తున్నాయి. కనుక మీ పేరట చేసిన ప్రతి విన్నపాన్ని ఆలకిస్తూ ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారిలో, వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న కన్నీళ్ళు, దుఃఖం, వేదన మీ నామములో కొట్టివేయబడునుగాక. వారికి కావలసిన సంతోషం, సమాధానం మీరు అనుగ్రహించుదురుగాక. అద్భుతమైన రీతిలో ప్రతి వారిని మీరు ముట్టండి, సమాధానపరచండి. నాయన హాస్పిటల్లో కానీ, అలాగే నాయన ఎక్కడైనా వేదనకరమైన పరిస్థితుల్లో, జైల్లో కానీ, నాయన ఒంటరిగా రోడ్ల మీద ఉన్నటువంటి వారి నిమిత్తమే కానీ, అయ్యా అనాథులుగా ఉన్న వారి నిమిత్తమే కానీ, వృద్ధాప్య ఆశ్రమాలలో ఉన్న వారి నిమిత్తమే కానీ, ఇలాగ ప్రతి వారి నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఆకాశ పక్షులను మీరు గుప్పిలు విప్పి పోషిస్తున్నట్లుగానే ఇదిగో వేదనతో, కన్నీళ్లతో, దుఃఖంతో మీ సహాయము కొరకు ఎదురు చూస్తున్న అనేక మంది బిడ్డల నిమిత్తమై మీ సేవకుడిగా కూడా ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మీరు కరుణించండి, కనికరించండి. నిత్యముగా పరము నుండి మీ సహాయము అనుగ్రహించబడును గాక. ఎంతోమంది నలిగిపోతున్నారు, అప్పు సమస్యల నుండి విడుదల పొందలేక ఎంతోమంది నలిగిపోతున్నారు. అటువంటి వారికి విడుదల ఇవ్వండి నాయన. ఎంతోమంది మోసగించే వాళ్ళు తయారయ్యారయ్యా. మీ పేరట కూడా, మీ పేరు చెప్పి కూడా మోసగించే వాళ్ళు ఎంతోమంది తయారయ్యారు అయ్యా. అటువంటి వారిని మీరు దర్శించి నన్ను వారిని హెచ్చరిక చేసి వారి మనసు మారేటట్లుగా చేయండి. వారి మనసు మారాలయ్యా. ప్రజలని మోసగించకూడదయ్యా. ప్రజలకి నాయన అయ్యా మోసపు మాటలు చెప్పి నాయన ఎంతో నష్టాలు కలుగు చేస్తున్నారయ్యా. అటువంటి వారిని మీరు జ్ఞాపం చేసుకోండి, వారిని మీరు దర్శించి వారిని మీరు హెచ్చరించండి. అలాగే ఇటువంటి మోసపు నాయన మాటలకి ఎవరు పడిపోకుండా అయ్యా ప్రతి వారికి మెలకువాత్మను ఇవ్వండి, వివేచన ఇవ్వండి నాయన. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం మంది నాయన మీ పేరటే యేసయ్యా
మీ పేరటి తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. నిత్యముగా తండ్రి మీ కుమారుడిని యేసయ్య పేరట చేస్తున్న విన్నపాన్ని మీరు ఆలకిస్తున్నారు కనుక నేను పూర్ణ మనసుతో నా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. మా మనవులన్నీ మీరు విన్నారు. మా హృదయంలో కావలసిన మీ కృపను, సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తూ మీరు నడిపిస్తున్నారు. అందుకే మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు ఆశ్రయించి దీవించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. నిత్యముగా ఆయన పేరట మనం చేసే ప్రతి మాటను, ప్రతి ప్రార్థన, విన్నపాన్ని ఆయన ఆలకిస్తాడు. నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. ప్రభువులో ధైర్యంగా ఉండు. ప్రభు కృప నీకు తోడుగా ఉండును గాక.